నమస్కారం. ఇప్పుడు నమస్కారం. ఇప్పుడు ఉపకారం అంటే చెప్తున్నాను. ఒక తండ్రి ఒక కన్య పెళ్లి గురించి, డబ్బు గురించి కొంచెం బాధలు పడుతున్నారనుకోండి. ఆ సమయం అప్పుడు మీరు ఏమీ కండిషన్ పెట్టకుండా మీతో వీలవుతే చేయండి. దాంతో ఏమిటవుతుంది, మీకు ఇహ జన్మలో వచ్చే జన్మలో కూడా బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. కానీ మీరు కండిషన్ పెట్టి ఉపకారం చేశారనుకోండి, అది మీకు రాణించదు, ఆ డబ్బు మీకు రాణించదు. అంచేత ఏదైనా కన్య వివాహం గురించి మీతో ఎవరైనా అప్రోచ్ అయ్యారనుకోండి, మీరు కండిషన్ పెట్టకుండా ఆ వివాహం గురించి మీరు హెల్ప్ చేయండి. దాంతో వాళ్ళ పరివారం సుఖీగా ఉంటుంది, మీ పరివారం కూడా సుఖీగా ఉంటుంది. దానిలో ఏదైనా డిస్ప్యూట్ పెట్టుకున్నారనుకోండి, రెండు పరివారాల్లో సుఖం ఉండదు. అంచేత కన్య వివాహంలో మాత్రం యూ షుడ్ బి వెరీ లిబరల్ ఇన్ హెల్పింగ్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. That is my experience and that is my observation. Thank you.